క్రియాయోగ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనతో ఒక క్రియాయోగి ఉన్నారు. మీ పేరండి? స్వామి నమస్కారం. నా పేరు కుర్మయ్య. మాది వనపర్తి జిల్లా, కొల్లాపూర్ తాలూకా, పానగల్ మండలం, ఎంగలాయపల్లి గ్రామం మాది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను నేను. ఏం పని చేస్తుంటారు మీరు? సిసి రోడ్లో పని చేస్తాం స్వామి. సిసి రోడ్లు వేస్తాం మేము. సిసి రోడ్లు వేపిస్తాం. అయితే మీకు ఎట్లా తెలిసింది ఈ క్రియాయోగ ఆశ్రమం గురించి? ఫస్ట్ మాకు హైదరాబాద్లో మా స్నేహితుడు ఉండేవాడు, శివ ఆయన పేరు. ఆయన కార్లోనే తీసుకొచ్చి నాకు ఇక్కడ స్వామిని పరిచయం చేసిండు. ఆ స్వామి పరిచయం చేసిన తర్వాత స్వామి చెప్పినట్టు అన్నీ క్రియాయోగం అన్నీ ఒక 6 నెలలు తీసుకొచ్చిండు మా దోస్తు. నాకు 6 నెలలు ఆయన్నే షార్దీలు లేకుండా ఆయన కార్లను తీసుకొచ్చి నాకు ఎంతో ఉపకారం చేసి స్వామి దర్శనం చేయించిండు. స్వామి 6 నెలలు క్రమం తప్పకుండా వచ్చినాం ప్రతి పౌర్ణమి. మీ మిత్రుని ద్వారా తెలిసింది? మిత్రుని ద్వారా తెలిసింది. ఆయన్నే మాకు స్వామిని పరిచయం చేసిండు. అయితే ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు క్రియాయోగ సాధన? ఈ దాదాపు 2 ఏళ్ళు అవుతుంది స్వామి నేను చేయబట్టి. 2 నెలలు అవుతుందా? 2 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం నాకు కళ్ళు కనిపించకపోతుండే, ఒకటి కాలు నొప్పి కొడుక ఉండే. అయితే మీకు కళ్ళు కనిపించకపోతుండే? కనిపించకపోతుండే, అద్దాలు పెట్టుకుంటుండే నేను. అప్పుడు మీకు ఇబ్బందిగా అయిందా? అప్పుడు కళ్ళు కనిపించకుండా అద్దాలు లేకుంటే పోనీకి ఇబ్బంది అయ్యేది, ఏం కనిపించకుండే. ఈ స్వామి చెప్పిండు ఇట్లా కళ్ళ సూపు మంచిగా వస్తుంది, నేను చెప్పినట్టు చేయండి, క్రియాయోగం చేసుకోండి, కంటి సూపు మంచిగా వస్తుంది, ఏమన్నా శరీరంలో అనారోగ్యాలు ఉన్నా బాగా అవుతాయి అని చెప్పిండు స్వామి. స్వామి చెప్పినట్లుగా ఆచరణలో పెట్టినాం మేము కంపల్సరీ. ఏం చేసారు? 1 సంవత్సరానికి స్వామి చెప్పినట్లు మొత్తం క్రియాయోగం మొత్తం క్రియాయోగం స్వామి చెప్పినట్లు సాధన చేసినాం. పొద్దున సాయంత్రం 2 పూటలా? ఒక 6 నెలలు పొద్దున వాపన చేసిన తర్వాత 1 పూట చేసుకుంటూ వస్తున్నా. అంటే మీరు మేస్త్రి పని చేసేవారు కదా, మీకు రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయ్యేది? బాగా లేట్ అయ్యేది, సమయం కుదరక చేయలేదు. తర్వాత పొద్దున పూట అయితే చేసేవారు? పూట కంపల్సరీ చేసుకుంటాం. అయితే స్వామి చెప్పినట్టు చేయడం వల్ల మాకేమైందంటే క్రమం కంటి చూపు మంచిగా అయింది. అద్దాలు తీసేసి పక్కకు పెట్టేసినాం. అద్దాలతోనే అవసరం లేదు నాకు. ఇప్పుడు సంవత్సరమే అద్దాలు లేవు. ఇప్పుడు అద్దాలు లేవు. అయితే మీరు సాధన చేయక ముందు ఖచ్చితంగా అద్దాలు లేకుంటే కుదరకపోయేది. ఇక అద్దాలు పెట్టుకోకపోతే మీకు ఏం కనిపించకపోయేది? ఇంకా అద్దాలు పెట్టుకున్నాకనే మంచిగా సూప్ మంచిగా వచ్చింది, ఎప్పటిలాగా వచ్చింది. ఈ కాలు కూడా ఎడమ కాలు నొప్పి ఉండే, కట్ట సౌండ్ వచ్చేది, బయటకి వినపడుతుండే. ఎడమ కాలు నొప్పి ఉండేనా? ఎడమ కాలు అది బాగా నొప్పి అయ్యండి. అప్పుడు హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇక ఊరికే బండ్లు నడిపి ఇక గేర్ మార్చి శాన్యాలు మార్చి నడపడం వల్ల మోకాలు నొప్పి వచ్చిండే. మోకాలు నొప్పి వేస్తే ఈ సాధన చేసడం వల్ల, మహాముద్ర వేసడం వల్ల అది కాలు నొప్పి తక్కువైంది. అట్లానా? కాలు నొప్పి లేదు, ఇప్పుడు సౌండ్ లేదు, నొప్పి లేదు. అయితే మోకాలు నొప్పి అని చెప్తున్నారు కదా, అయితే మీరు ఈ మోకాలు నొప్పి కోసం హాస్పిటల్కి వెళ్ళడము, మందులు వాడడం చేయలేదు? మందులు వాడినాం. మందులు వాడితే ఆ పూట గోళీలు వేసుకున్నంతసేపు బాగుండేది. మళ్ళీ ఎప్పటిలాగా దాని పవర్ తగ్గిపోయినా మళ్ళీ ఎప్పటిలాగా నొప్పి అట్లే ఉండేది. అట్లానా? నొప్పి తగ్గకుండే. అయితే మీరు ఈ మోకాలు నొప్పి వల్ల హాస్పిటల్కి వెళ్ళారు, మందులు అవి వాడారు, కానీ వాడినప్పుడే పనిచేసేది? మందులు ఎన్ని దినాలు తింటే అన్ని దినాలు మాత్రమే ఆ గోళీలో పవర్ ఉన్నంతసేపు మాత్రమే కొంచెం ఉపశమనంగా కొట్టేది. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా ఉండేది, ఎప్పటిలాగా మళ్ళీ నొప్పి స్టార్ట్ అయ్యేది. అంతే. ఈ కంటి సూపు కూడా అంతే, దవాఖాన చూపించుకున్నాం, మందులు ఇచ్చేవాళ్ళు, సుక్కల మందు వేస్తే ఆ మందు వేసుకున్నప్పుడు కొద్ది ఇట్లా కొంచెం గుణంగా అనిపించేది, మళ్ళీ ఎప్పటిలాగా అయ్యేది. ఇక ఈ స్వామి చెప్పినట్టు క్రియాయోగం మొత్తం ఎట్లా చెప్తే అట్లా ఆచారాలు పెట్టి పాటించి సాధన చేసినందుకు నాకు కంటి చూపు అద్దాలు లేకుండా, అద్దాలతో అవసరం లేకుండా మంచిగా కనపడుతుంది. కాలు నొప్పి కూడా పోయింది శాశ్వతంగా, మందులు లేకుండా పోయినాయి. మందులు లేవు. ఇప్పుడు మీరు మీ మోకాలు నొప్పికి కానీ కంటికి కానీ ఏమైనా మందులు వాడుతున్నారా? ఇప్పుడు ఏది లేదు, ఊరికే స్వామి చెప్పిన సాధన చేస్తేనే అన్ని పోయినాయి. అట్లానా? అన్ని పోయినాయి. శరీరం కూడా 95 కిలోలు ఉంటుంది నేను ఫస్ట్.
సాయంత్రానికి రాకముందు సాయంత్రానికి వచ్చి ఈ క్రియాయోగం ఖచ్చితంగా ఆచారంలో పెట్టి సాధన చేసడం వల్ల క్రమాన తగ్గిపోయింది. ఇప్పుడు 70 కేజీలకు వచ్చిన. ఓకే, అంటే 25 కేజీలు తగ్గారా? 25 కేజీలు తగ్గినాయి ఈ క్రియాయోగం చేసడం వల్ల, సాధన చేయడం వల్ల. మంచిగా అయింది. ఇప్పుడు నాకు అల్కగా అయింది శరీరం, మంచిగా పని చేసుకోగలుగుతున్నావు హుషారుగా. ఇంతకుముందు బాగా ఇబ్బంది అయ్యేదా? ఇబ్బంది అయ్యేది, పనికి బుద్ధి కాకపోయేది, పోయినా చేత కాకపోయేది, తిరగని ఓపిక లేకపోయేది, ఇంకంతా నీరసంగా డీలాగా ఉండేది. ఇప్పుడు ఈ క్రియాయోగం చేయడం వల్ల అంతా అల్కగా అయిపోయింది. ఇప్పుడు హుషారుగా ఎక్కడంటే ఎక్కడ ఫ్రీగా తిరగలుగుతున్నా. ఇప్పుడు మీ పనులు మీరు చక్కగా చేసుకోగలుగుతున్నా? మా పనులు నేను చేసుకుంటున్నా, మంచిగా చేసుకుంటున్నా. ఇప్పుడు అయితే చాలా గొప్ప విషయమే 25 కేజీలు తగ్గారంటే. అయితే చాలా మంది బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మందులు తింటా ఉంటారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే స్వామి ఎట్లా చెప్పిందంటే నాకు మితాహారం తీసుకోమని. అంతకుముందు తెలియక తినేవాళ్ళం బాగా. అయితే స్వామి ఏం చెప్పిందంటే మితాహారంతో మంచిగా ఆల్కూల్ ఇస్తుంది, సాధన ఆల్కూల్ ఇస్తుంది మితాహారం తినడం వల్ల. మితాహారం తీసుకోండి, తగినంత ఎక్కువ తినకూడదు, ఎక్కువ తినకుండా ఉండకూడదు అని చెప్పినుండే. చెప్తే అట్లా స్వామి చెప్పినట్లు ఒక తిండి కొద్దిగా తగ్గించి సాధన గట్టిగా చేసే వరకు 2 గంటల సేపు పొద్దుటి 2 గంటల సేపు చేస్తాం మేము. పొద్దున ఏ టైంలో చేస్తారు? పొద్దున 4:30కు స్టార్ట్ చేస్తామండి. 4 గంటలకు లేస్తారు, 4 గంటలకు సాధన స్టార్ట్ చేస్తారు. 4:30 నుంచి పొద్దుగా మళ్ళీ 6-6:30 వరకు 2 గంటలు, 2 గంటలు అట్లా చేస్తాం. పొద్దున్న 4ంటికే లేస్తారు, 4:30 నుంచి 6:30 వరకు 2 గంటలు సాధన అట్లా చేసుకుంటాం. చేసుకోవడం వల్ల మాకు అంత ఆరోగ్యం కుదట పడదు, మంచిగా అయింది ఇప్పుడు. అందుకొరకు మాకు నమ్మకం స్వామికి ఇటుకు వచ్చినందుకు మాకు మంచిగా ఖచ్చితంగా ఏ మందులు లేకుండా ఫ్రీ అయిపోయింది, ఆరోగ్యం మంచిగా ఉంది ఇప్పుడు. మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాం. మనశ్శాంతిగా, మనసు కూడా అప్పుడు చంచలం ఉంటుండే, ఇప్పుడు చంచలత్వం పోయింది, శాంతి అయింది ఇప్పుడు, శాంతిగా ఉంది ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు 95 కేజీల నుంచి 70 కేజీలు 25 కేజీలు తగ్గారు. ఆహార నియమాలు పాటించారేమన్నా? ఆహార నియమాలు ఎక్కువ తినవని స్వామి చెప్పినాక తగ్గించినారు. ఎలాంటి ఆహార నియమాలు తీసుకున్నారు మరి? ఇంకా కూరగాయలు అన్నవే, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, పప్పులు, ఈ మొలకలు, పెసర్లు నానబెట్టుకొని తినవని. పెసర్లు, పల్లీలు అవి నానబెట్టుకొని మొలకలు చేసుకొని తింటుంటే పొద్దున పూట మొలకలు, పొద్దున పూట. ఇక మధ్యాహ్నం అన్నం తినవని, సాయంత్రం మళ్ళీ ఒక రొట్టె తీసుకుంటుంటే 2 రొట్టెలు తింటుంటే. అప్పుడు అంతకుముందు 3 రొట్టెలు 4 రొట్టెలు తినవని స్వామి చెప్పినాక 2 రొట్టెలకు చేసిన. అట్లా పాటు ఓన్లీ అదే కాకుండా దాంతో పాటు మీరు క్రియాయోగ సాధన, క్రియాయోగ తిండితో పాటు క్రియాయోగాన్ని తప్పకుండా చేసినాను. అట్లా చేస్తే మంచిగా అయిపోయింది ఇప్పుడు. సో మీరు ఆహార నియమము మరియు క్రియాయోగ సాధన రెండింటి వల్ల మీరు 25 కేజీలు తగ్గినాం. అవి ఏటు తగ్గినా మళ్ళీ కాలు నొప్పి బాగా అయింది, మళ్ళీ కంటి సూపు బాగా అయింది, అద్దాలతో పని లేకుండా అయింది. అలానా? అయితే ఇప్పుడు చాలా మంది బరువు ఎక్కువగా ఉండడం వల్ల చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మందులు అవి వాడుతూ ఉంటారు తెలియక. సో అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఈ స్వామిది ఇప్పుడు యూట్యూబ్లలో చూసి ఎంతమంది అయితే చూస్తారో అందరూ ఇక్కడికి స్వామి దగ్గరకు వచ్చి, గురువు లేనిదే గుడ్డిద్ది అంటారు. కంపల్సరీ స్వామి దగ్గరకు వచ్చి స్వామితో నేర్చుకొని ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు దూరం పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను. సో ఆహార నియమాలు కొంతవరకు పాటిస్తూ సాధన చేయడం వల్ల మాత్రం బరువు తగ్గుతారు. బరువు తగ్గింది, నాకు అనుభవం అయింది స్వామి. అనుభవంతో చెప్తున్నారు? అనుభవంతో చెప్తున్నాను నేను చేసి చూసిన కాదు చెప్తున్నా. ఎంత ఉంటుంది మీ వయస్సు? నా వయసు ఇప్పుడు 56 అట్లా ఉంటుంది స్వామి. 56 అట్లా ఉంటుంది. ఆ వయసులో కూడా మీరు 25 కేజీలు తగ్గారు? 25 కేజీలు తగ్గారు. అంటే చాలా యువకులు కూడా బరువు తగ్గడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. మీరు ఈ వయసులో కూడా 25 కేజీలు తగ్గారంటే అది సాధన యొక్క మహిమ. సాధన మహిమ, ఆహారం కూడా, ఆహారం రెండు పాటించారు. అయితే 2 ఖచ్చితంగా చేస్తే ఇట్లా నాకు మంచిగా అయింది. అయితే ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు సో ఆ మందులు ఈ మందులు వాడకుండా అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకుండా కొంతవరకు ఆహార నియమాలు పాటిస్తూ సాధన చేయడం వల్ల ఎంతైనా, మీరే చూడండి ఈ వయసులో కూడా 25 కేజీలు తగ్గారు. సో వాళ్ళకి మీరు బరువు తగ్గొచ్చు అని చెప్తారు? అయితే తప్పకుండా తగ్గుతారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు పోతాయి, మనకు తెలియకుండా పోతాయి. చేస్తుంటే
అవి మెల్లమెల్లగా మనకు అర్థం కాకుండా అవే వెళ్ళిపోతాయి. తర్వాత అర్థమవుతాయి, మొత్తం పూర్తి పోయినాక అర్థమవుతుంది. ఇది అరే ఇది ఎట్లవా అనిపిస్తుంది. నేనైతే పరిశాన కంటి ఇంత మబ్బులు ఉండే కళ్ళు ఎట్లవా ఇవి అని నాకు నేనే చిత్రపోయినా, అట్లనా ఆశ్చర్యపోయినా నేను. మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ఈ కళ్ళు సరిగా కనిపించకపోవడం వల్ల? ఇంకా ఇబ్బంది, అంత అవమానం. ఏడన్నా చదవాలన్నా బుక్ చూడాలన్నా అద్దాలు ఉంటేనే అద్దాలు మర్చిపోతే చూడకపోయేది. ఎప్పుడైనా అద్దాలు మర్చిపోయి బయటకు వెళ్తే అంతే సంగతి. అంతే సంగతి. ఇంకా అప్పుడు అందరు చదువుతుంటే భగవద్గీతలు అవి చదువుతుంటే నన్ను ఊరికే చూసుకుంటూ ఉండేవాడిని, అవమానంగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఈ స్వామి దయ వల్ల ఆ బాధ పోయింది. ఇప్పుడు అద్దాలు లేకుండా ఊరికే భగవద్గీత అది చదువుకుంటా, పారాయణం చేసుకుంటా అట్లా. సో ఇప్పుడైతే మీకు కంటికి సంబంధించి ఎలాంటి సమస్య లేదు? ఏది లేదు స్వామి, అద్దాలు తీసేసిన మొత్తానికి. అద్దాలు ఏం వాడట్లేరు? లేదు. ఎలాంటి మందులు ఏం లేవు? ఏది లేదు, మందులు లేకుండా పోయింది. అది ఎట్లా పోయిందో స్వామికి తెలుసు. అయితే మీరు సాధనలోకి రాకముందు మీరు చెప్పారు ఇంతవరకే, నేను కళ్ళకు సంబంధించి చాలా వరకు మందులు వాడాను, అవి కళ్ళద్దాలు వాడాను, వాడినంత వరకు బాగానే ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఎప్పట్లాకే ఉందని చెప్పేసి మందులు వాడినది సుక్కలం మందు ఇస్తుంది, మందు వేసుకున్నవాని మళ్ళీ అది అయిపోయినాక అది బంద్ చేసి మళ్ళీ ఎప్పట్లాకే అంతే. అంత ఇబ్బందులు ఉండే. స్వామి మంచిగా చేసిండు, ఇది మాకు సలహా ఇచ్చి ఇది నేర్పించి మాకు చాలా ఉపకారం చేసిండు స్వామి. అయితే చాలా మంది కంటి సమస్య ఉన్నవారు, అంటే విషయం ఏంటంటే కొంచెం వయసు పైబడే కొద్దీ చాలా మందికి కంటి సమస్య ఉంటుంది. అయితే చాలా మంది ఇలాంటి సమస్య ఉన్నవారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కొన్ని వేలు లక్షలు డబ్బులు వృధా చేస్తూ ఉంటారు. అంత పెట్టినా మరి ఆరోగ్యం దొరికిందా, కళ్ళు కనిపిస్తున్నాయంటే అదే లేదు. ఆ మందులు వాడుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం సందేశం చెప్తారు? అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్వామిత్వానికి వచ్చి స్వామి చూపించిన అన్ని క్రియాయోగం ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా ఏ మందులు లేకుండా అందరికి బాగా అవుతుంది. కంటి సమస్య తగ్గుతుంది. కంటి సమస్య కళ్ళలో చూపు వస్తుంది మళ్ళీ ఎప్పటిలాగా. షుగర్ రోగం ఉన్నా పోతుంది, బీపీ ఉన్నా పోతుంది, ఏదైనా పోతుంది. కంపల్సరీ చేసి ఇది ఏంటంటే చెప్తే చెప్తే ఇని ఊకుంటే వచ్చేది కాదు. ఇది స్వామి చెప్పినట్టు కష్టపడి ఆ సాధన చేసుకుంటే కంపల్సరీ దవాఖానలకు పైసలు మిగిలించుకోవచ్చు, దవాఖానకు తిరిగే అవసరం ఉండదు, కంపల్సరీ బాగా అవుతుంది. మన పనులు మనం చక్కగా చేసుకోవచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకోవచ్చు. సో కంటి సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ పోతుంది, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా డబ్బులు వృధా చేసుకోకుండా సాధన చేసి సరిపోతుందని చెప్తారు. పైసలు మిగులుతాయి మళ్ళీ మనకు ఎంతో మంచిగా సూప్ మంచిగా వస్తుంది. డబ్బుల సంగతి పక్కన పెడితే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మందులు వాడుతూ అదొక మనశ్శాంతి ఉండదు. మన పనులు మనం చక్కగా చేసుకోలేము, రాదు, ఇబ్బంది అవుతుంది అంతా అట్లా. సో మొత్తానికైతే మీ కళ్ళు ఇప్పుడైతే పూర్తిగా నయమైపోయింది స్వామి, పూర్తి నయమైంది. మోకాలు కూడా దాని గురించి కూడా మీరు దానికి సంబంధించి ఈ సాధన కన్నా ముందు దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మోకాలు అసలు నడవనికి మెట్లు ఎక్కనికి రాకపోయేది, మెట్లు ఎక్కితే కట్ట బయటకు సౌండ్ వినపడేది ఈ మోకాలు. అంటే మీరు ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల అలాంటి సమస్య వచ్చిందా? డ్రైవింగ్ చేసిన, ఎక్కువ డ్రైవింగే, బైక్ పైన తిరిగి డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ట్రాక్టర్ నడుపుతుంటే ట్రాక్టర్ బైకులు ఈ బులోర బండ్లు అవి నడిపి ఈ కాళ్ళు ఆడుతుంటాయి కదా ఓకే, అందువల్ల అది వచ్చింది అనమాట. అది క్లచ్ దొక్కడం వల్ల, బండ్లు క్లచ్ దొక్కడం వల్ల, దానివల్ల కాలుకు బాగా ఎఫెక్ట్ పడండి. చాలా ఇబ్బంది పడ్డా. ఈ స్వామి చెప్పినట్లు చేసిన తర్వాత 1 సంవత్సరానికల్లా నొప్పి పోయింది. అయితే 1 సంవత్సరాలకు మొత్తం ఈ 2 సమస్యలు పోయినాయి నాకు. కాళ్ళది పోయింది, కన్నది పోయింది, మళ్ళీ వెయిట్ కూడా తగ్గిన. అయితే మీరు మోకాలు నొప్పి కూడా అంతే, అంటే దానికి సంబంధించి మందులు వాడినప్పుడు తగ్గేది, తర్వాత మళ్ళీ అలాగే ఉండేది, మళ్ళీ ఎప్పటిలాగా మందులు తిన్నాక మళ్ళీ ఎప్పటిలాగా. సో దాని వల్ల మీరు ముఖ్యంగా అయితే డబ్బులు వృధా చేసుకున్నారు, ప్లస్ మీ పనులు టైం వేస్ట్ అయిపోయింది. అవును స్వామి, టైం వేస్ట్ అయింది, పైసలు ఎన్నో ఖర్చు పెట్టుకున్నాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ స్వామి కృప వల్ల మంచిగా అయింది మాకు. ఇప్పుడు ఎలాంటి కాలు నొప్పి లేదు, ఏం లేదు, ఇప్పుడు మంచిగా ఉండదు. చూడండి, ఇక్కడ ₹1 ఖర్చు లేకుండా, రూపాయలు లేదు, ఎటు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, సమయం వృధా చేసుకోకుండా, ఓన్లీ సాధన చేయడం వల్లనే మీకు చక్కగా అయింది. ఇట్లా ఈ స్వామి లాగా ఇట్లాంటి కరెక్ట్ చెప్పేవాళ్ళు దొరకలే. ఇప్పుడు వేరే వాళ్ళు నెలకు ₹18,000 ఫీజు తీసుకొని కూడా ఏదో మామూలు ఆసనాలు చూపించారు తప్ప ఈ క్రియాయోగం అనేది మాకు ఎవరు చూపలే.
ఎవరు చూపలే ఇట్లాంటి ప్రాక్టికల్ చేసి తక్కువైంది ఎవరితో ఇది కాలే ఇది ఈ స్వామి చెప్పినది చేసినాకనే మంచిగా అయింది ఇది. సో ఈ కాలు నొప్పి అనేది సాధన వల్ల తగ్గిందని చెప్తున్నారు. తగ్గింది. అయితే చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది మీలాగా కంటి చూపు కావచ్చు, లేదంటే విపరీతమైన కాలు నొప్పి కావచ్చు, ఒంటి నొప్పులు కావచ్చు. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలియక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కొన్ని వేలు లక్షలు కూడా ఖర్చు చేసేస్తారు. ఎంతో సమయం వృధా అయిపోతుంది. వాళ్ళు పనులు వాళ్ళు చక్కగా చేసుకోలేరు, మనశ్శాంతి ఉండదు. సో వాళ్ళందరికీ మీరు ఎలాంటి సలహా ఇస్తారు? నాకు ఖచ్చితంగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను అందరినీ. దయచేసి అందరూ ఎట్టనైనా టైం సంపాదించుకొని స్వామి దగ్గరకు వచ్చి ఈ స్వామి చెప్పిన సాధనగాన చేస్తే కంపల్సరీ ఈ బాధ నుంచి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని ఫుల్ నమ్మకంతో చెప్తున్నా. ఈడికి వచ్చి ఆరోగ్యాలు బాగా చేసుకోవాల్సిందిగా ప్రేక్షకులను కోరుతున్నా, ఆత్మ బంధువులను నేను కోరుకుంటున్నా. అంటే ఇది మీ సొంత అనుభవం? నా అనుభవంతో మీరు ఈ కంటి చూపు వల్ల కావచ్చు, మోకాలు నొప్పి వల్ల కావచ్చు, ఎంతో దుఃఖాన్ని ఎంతో కష్టాన్ని అనుభవించారు. సో ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా తగ్గిపోయింది కాబట్టి అనుభవంతో చెప్తున్నారు. అవునండి, రూపాయి ఖర్చు లేదు ఇక్కడ. ఊరికనే అయింది. ఒక్క రూపాయి తీసుకోడు స్వామి, పైసలు మనం ఇచ్చినా తీసుకోడు ఆయన. ఊరికే ఫ్రీగా నేర్పుతున్నాడు. ఆ సాధన వల్ల మంచిగా అయింది. ఒక రూపాయి ఖర్చు లేకుండా అది కాకుండా సమయం సంపాదించుకోవాలి మనం. స్వామి చెప్పిండు సమయం. ఇక్కడ డబ్బు అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు, ఏం లేదు, సమయం వెచ్చిస్తే చాలు. సమయం సంపాదించుకొని కొద్దిగా సాధన ఖచ్చితంగా చేస్తే సరిపోతుంది. బాగా అవుతాయి, అన్ని సమస్యలు బాగా అవుతాయి. అయితే ఇప్పుడు కొందరు ఏం చెప్తారు అంటే మీలాగా సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునవును. సో వాళ్ళు కూడా మీలాగే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే మాకు సమయం దొరకట్లేదు. ఇది చాలా మంది చెప్పే ప్రశ్న ఇది. మేము చాలా కష్టపడుతూ ఉంటాము, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ సాధన చేయడానికి మాకు సమయం లేదు అంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అయితే అదే వాళ్ళకు సమయం మన చేతుల్లోనే ఉంటుందండి. సమయం ఉంటుంది అంటే ఉంటుంది, ఉండదు అంటే ఉండదు. మనం ఎట్టన్నా త్యాగం చేసి ఆ సమయాన్ని సంపాదించుకోవాలి తప్ప దాని అంతటి కాదు సమయం ఎన్నడికి దొరకదు. సత్యం దగ్గర దొరకదు, సత్య వరకు దొరకదు. అది కంపల్సరీ మనం ఎట్టన్నా త్యాగం చేసి ఖచ్చితంగా ఆ సమయాన్ని సంపాదించుకోవాలి. మన బాధ్యత అది. ఎవరికి వాళ్ళు అట్లా కష్టపడి ఆ సమయాన్ని సంపాదించుకొని స్వామి దగ్గరకు వచ్చి గురుపదేశం తీసుకొని దీక్ష తీసుకొని అట్లా సాధన చేసుకుంటే కంపల్సరీ ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు అని నమ్మకంతో చెప్తున్నాను మేము బయటపడ్డాం కాబట్టి నేను కంపల్సరీ చెప్తున్నా అందరికి. అవునవును, మీరు అనుభవంగా చెప్తున్నారు. ఎందుకంటే మీరు కూడా మేస్త్రి పని చేస్తారు. అవునండి. పొద్దుననగా వెళ్ళి ఎప్పుడో రాత్రికి వస్తారు, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయినా సరే మీరు పొద్దున 4 గంటలకు లేచి 2 గంటలు సాధన చేస్తున్నారు. మళ్ళీ కుదిరినప్పుడల్లా సాయంత్రం పూట కూడా సాధన చేస్తున్నారు. పని బంద్ ఉన్నప్పుడు, చెలువు ఉన్నప్పుడు, ఆదివారం అప్పుడు అట్లా ఊకున్నప్పుడు పొద్దున్న మాపున చేస్తా. లేకుంటే రోజు పొద్దుటికి క్యారెంట్ చేసుకుంటాం. అంటే బాగా కష్టపడి పని చేసే వాళ్ళకి, అది మేస్త్రి పని కావచ్చు, పొలం పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సో ఎవరైతే సమయం దొరకట్లేదు అంటారో వాళ్ళకు మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే మీరు కూడా అంత కష్టపడుతూ ఎట్టి పరిస్థితులలో పొద్దున 4 గంటలకు అంటే 4 గంటలకు లేచి సాధన చేస్తున్నారు, సాయంత్రం పూట కూడా వీలు చిక్కినప్పుడు చేస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరే ఉదాహరణ. అంతేగా స్వామి, ఇప్పుడు మన చేతుల్లో ఉంటుంది సమయాన్ని సంపాదించుకునేది. వేరే వాళ్ళు ఇచ్చేది కాదు, దాని అంతటి కాదు వచ్చేది కదా సమయం. మనగా సంపాదించుకునేది అది సమయం. అది కంపల్సరీ మన చేతుల్లోనే ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ చేయాలి అంతే. శ్రద్ధ చేస్తే కంపల్సరీ టైం దొరుకుతుంది, ఈ సాధన పూర్తి చేసుకోవచ్చు. ఆరోగ్యం మంచిగా చేసుకోవచ్చు. అనారోగ్యం ఒంటిలో ఉన్నప్పుడు సమయం దొరకట్లేదని మనం సాధన అనుకుంటే తప్పు. దానికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ సమయం వృధా అయిపోతుంది కదా. అది ఎంతో వృధా అవుతుంది. అది హాస్పిటల్ చుట్టూ ఎంత సమయం వెచ్చిస్తామో ఆలోచించట్లేదు. అక్కడ చాలా సమయం వృధా అవుతుంది. ఇది ఇంట్లో లోపడి తెలంగాణ 4 గంటలకు చేసుకున్న సమయం ఇదే. అదేమో ఒక రోజు పని బంద్ చేసుకొని పోవాల్సి ఉంటుంది దవాఖానకు. ఆడ అడ్మిట్ చేయాలంటే ఒక 6 రోజులు హాస్పిటల్నే ఉండాల్సి వస్తుంది. అది ఇంకా నష్టం కదా సార్. దీనికి ఇంకా నష్టం కదా. అందుకొరకు ఇది బెస్ట్. ఇది తప్పకుండా చేసుకుంటే చాలా ఎంతో మంది బాగుపడతారు. ఇది పొద్దున సాయంత్రము ఒక గంట మనం వెచ్చుకున్నా సరిపోతుంది. సమయం ఉన్న వాళ్ళు రాత్రి సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఉద్యోగస్తులు ఉన్నోళ్ళు మామూలుగా 5-6 గంటల కల్లా ఇంటికి వచ్చే వాళ్ళు కంపల్సరీ పొద్దున సమాపన చేసుకుంటే ఇంకా తొందరగా కవర్ అవుతుంది, క్యూర్ అవుతారు. ఇక మాలేక మేమేంటంటే బయట ఇంకా రోడ్డు పనులు చేస్తాం కనుక ఇంటికి వచ్చే కొద్దిగా లేట్ అవుతుంది. మాకు కొంచెం కుదరతలేదు. కుదిరే వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. చూడండి, హాస్పిటల్ చుట్టూ తిరిగేదానికి సాధన చేయడానికి ఎంత తేడా ఉందో. చాలా తేడా.
ఇక్కడ మనం పొద్దున గంట సాయంత్రం గంట చేస్తున్నాము, మిగతా టైంలో మన పనులు మనం చక్కగా చేసుకోగలుగుతాం. అంతే. కానీ ఒక్కసారి మనం హాస్పిటల్ అనుకున్నామంటే కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు కూడా తిరగాల్సి వస్తుంది, అక్కడ ఎంతో డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. ఏం లేదు. స్వామి చెప్పిన నియమాలు అతి సునాయాసంగా ఉన్నాయి, సులభంగా ఉన్నాయి. ఏ పని ఖరాబు కాదు, ఏ పైసలు ఖర్చు కావు, సమయం వృధా కాదు. ఆ స్వామి చెప్పినాడు తెలంగాణ కొంచెం సమయం సంపాదించుకొని సాయంత్రం పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చిన ఖాళీ టైంలో మనకు సాధన చేసుకుంటే సరిపోతుంది. దీనికోసము ఒక రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, పనులను కూడా ఖరాబు చేసుకునేది ఏం లేదు. ఇక్కడ మంచి సమయం, మంచిగా చెప్తున్నాడు స్వామి. మంచి టైం, ఎలాంటి సమస్య లేదు. దీనివల్ల ఈ సాధన వల్ల మనకు పని ఖరాబ్ అయితే అనట్లేదు. తెలంగాణ 4 గంటలకు లేస్తే పొద్దుగాల మనం పోయేది పనికి 6 తర్వాతనే. ఎవరు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా 6 తర్వాతనే పోయేది. మనకు తెలంగాణ సమయం సంపాదించుకొని కొద్దిగా సరదాని 4 గంటలకు లేచి అలవాటు పెట్టుకున్నాం అనుకో, అది మనం పండుకునే ముందు మన మనసుకు ఇట్లా 4 గంటలకు లేవాలని మనసులో స్మరణ చేసుకొని మనసులో అనుకొని పండుకున్నా కానీ కరెక్ట్ 4కి మేలుకు వస్తుంది. ఒకవేళ అట్లా శాతగాని వాళ్ళు ఫోన్లు ఉండే ప్రతి ఒక్కరికి రింగ్ స్టోన్ పెట్టుకొని కూడా లేవచ్చు. అలారం 4 గంటలకు అలారం పెట్టుకుంటే తప్పకుండా అలారం మోగంగానే లేచి దబ్బునే ముఖం కడుక్కొని ఈ స్వామి చెప్పిన సాధన చేసుకుని పని ఎట్లా ఖరాబ్ అయితే నీకు పోయేది 6 గంటలకు, 6 తర్వాతనే. అంతలోపు ఇది స్వామి చెప్పినది ఈజీగా జరిగిపోతుంది కదా సార్. అవునవును. ఇప్పుడు ఎంత పని ఉన్నా గానీ పొద్దున ఎంత తొందరగా వెళ్ళినా కానీ 6 గంటలకు వెళ్తారు. 6 గంటల తర్వాత సరే రాత్రి 8, 9, 10 గంటల వరకు పని చేసుకున్నా సరే ఒక పూట అయితే చేసుకోవచ్చు. ఒక పూట ఖచ్చితంగా కుదురుతుంది. పొద్దున పూట అయితే ఖచ్చితంగా కుదురుతుంది. సాయంత్రం పూట అనేది మన చేతిలో, సాయంత్రం పూట అది మన చేతిలో లేదు. అది కొందరు అయితే ఖచ్చితంగా మన చేతిలో, కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. ఏ ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు అందరు కుదురుతుంది. వాళ్ళ టయానికి ఇంటికి వస్తారు. మామూలు కూలి పని చేసే వాళ్ళం మేము అట్టోళ్ళకు కుదరదు, కొంతమందికి కుదరదు. అయితే మీరు ఇందులో ఆరోగ్యాన్ని అయితే పొందారు, మీరు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. మనశ్శాంతిని కూడా పొందారు. మరి మనశ్శాంతి కూడా, మనశ్శాంతి ఊక సంచలనం ఉండేది. ఊక అంటే సాధన చేయకన ముందు కొంచెం అంతా ఆందోళనగా, మనసు చంచలంగా ఎట్లనో ఉండేది. ఏదో పోయినట్లు, ఏదో ఉద్వేగానికి గురయ్యేది మనసు. ఇప్పుడు క్రియాయోగం చేయడం వల్ల క్రమంగా ఆ శాంతికి వచ్చింది. అంటే మీరు సాధన చేయక ముందు ఏదైనా కష్టం వచ్చినా పెద్ద ఆందోళన పడేది, అనవసరంగా ఏదో అన్నట్టు టెన్షన్ పడేది, పెద్ద ఆందోళన పడేది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. మంచిగా అయింది. ఇప్పుడు శాంతిగా అయింది. సరే భగవద్ నిర్ణయం, అది ఏం చేయాలన్నా అది ఆయనకు తెలుసు. జరిగేది జరుగుతుంది. మనం జరగబోయేదాన్ని రమ్మని పిలవలేము, జరిగేదాన్ని పోగొట్టలేము. అయితే విషయం ఏంటంటే మీరు సాధన చేయకన్నా ముందు కొన్ని సమస్యలు ఉండే, కష్టాలు ఉంటాయి అందరి జీవితంలో, అందరికీ. అయితే మీరు సాధన చేయక ముందు ఏ కష్టాల వల్ల మీరు టెన్షన్ పడ్డారు, ఇబ్బంది పడ్డారు, అలాంటి కష్టాలు సాధన చేసిన తర్వాత వచ్చినా కూడా మనశ్శాంతిగా ఉండగలుగుతాం. అదే సమస్యలు అప్పుడునే ఉండే, కాకుండా ఇప్పుడు శాంతి వచ్చింది. అర్థమైన సమస్యల్ని చూసే విధానం మారింది. దాని దృష్టి మారింది. ఈ స్వామి చెప్పడం లేదంటే మనసులు నిలకటాయి. ఆ దృష్టి మారింది అంటే సమస్య అదే ఉన్నా కానీ ఇప్పుడు ఏం కాదులే అనేది ఒక ధైర్యం వచ్చింది. సాధన కన్నా ముందు ఆ సమస్య వచ్చినప్పుడు మీరు ఎంతో కంగారు పడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అలాంటి సమస్య వచ్చినప్పటికీ మీకు ఏమనిపించట్లేదు, శాంతిగా ఉండగలుగుతారు. అంతే. అవును స్వామి. సో మొత్తానికి అయితే దీనివల్ల మీరు ఆరోగ్యం పొందారు, మనశ్శాంతి కూడా పొందారు. ఇంత వయసులో కూడా మీరు 25 కేజీలు తగ్గారంటే అది చాలా గొప్ప విషయం. అవును స్వామి. అవును. సో అయితే మీరు ఈ సాధన కాకుండా ఇంకా మీరు ఏమైనా భజన పాటలు పాడగలుగుతారా? భజనలు పోతాం స్వామి, పాడతాం. ఒక పాట పాడతారా? పాడతాం స్వామి. పాడండి. చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్నులు మూసి తెరిసెలోగా కలిమిలేములు మారురా, చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్నులు మూసి తెరిసెలోగా కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, నాది నీది అనుచు నరుడా ఆదులాడా బోకురా,
నాది నీది అనుచు నరుడా హాదులాడావోకురా బంక మట్టి ఇల్లురా ఇది బగ్గి బుగ్గైపోవురా బంక మట్టి ఇల్లురా ఇది బగ్గి బుగ్గైపోవురా ఆలు పిల్లలు ఆస్తిపాస్తులు అంతయో ఇలమాయరా ఆలు పిల్లలు ఆస్తిపాస్తులు అంతయో ఇలమాయరా చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్లు మూసే తెరిసెలోగా కలిమిలేములు మారురా రాజు రైతు అనటి భేదము బతికి ఉండే వరకెరా రాజు రైతు అనటి భేదము బతికి ఉండే వరకెరా మన్ను మన్ను కలిసినాక ఎట్టి భేదాలుండురా మన్ను మన్ను కలిసినాక ఎట్టి భేదాలుండురా చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్లు మూసి తెరిసెలోగా కలిమిలేములు మారురా ఆ తత్వసారము తెలియలేక తప్పుదారిన పోకురా తత్వసారము తెలియలేక తప్పుదారిన పోకురా ఆత్మ ఎప్పుడు సావు లేక అంతటను ఎలుగొందురా ఆత్మ ఎప్పుడు సావు లేక అంతటను ఎలుగొందురా చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్లు మూసి తెరిసెలోగా కలిమిలేములు మారురా చక్కగా పాడారండి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ పాట? మాకు ఇంకా భజనలు నేర్చుకున్నాం సార్. అంటే మీకు చిన్నప్పటి నుంచి భజన అలవాటు ఉందా? అలవాటు ఉంది సార్. చక్కగా పాడారు, చాలా అర్థం ఉంది పాటలో కూడా. ఇప్పుడు కూడా భజనలు చేస్తూ ఉంటారా? చేస్తాం సార్. శనివారం భజన నడుస్తుంది ఆడ. మీ ఊర్లో చేస్తారా? ఈడ హైదరాబాద్నే మేము మా అన్న పోయి ఆడ వేరే భక్తులు ఉంటారు. శనివారం భజన చేస్తాం. మామూలు ఉత్తర రోజులలో ఒక 2 గంటల సేపు ఇది గీతా పారాయణం, సుందర చైతన్య గీత అని ఒక భగవద్గీత ఉంది. ఆ స్వామిది రోజు 2 గంటల సేపు చదువుతారు. వాళ్ళు చదివి చెప్తారు, ఉండరు వాళ్ళు గురువుజీలు. వాళ్ళు చెప్పినది వింటుంది. రోజు 2 గంటల సేపు చేసేస్తాం. 9 నుంచి 11 వరకు చదువుకొని ఈయన వస్తాం. ప్రతి శనివారం మాత్రం గురువారం గురు పూజ చేస్తాం. గురు పూజ భజన ఉంటుంది. శనివారం మొత్తం అఖండం భజన. సో మొత్తానికి అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. ఉన్నాను సార్. తీయక ఉంటాం. రోజు ఉంటుంది అట్లే. రోజు పోతాం. చాలా ఇక ఎప్పుడైనా ఊరికి పోయినప్పుడు, ఎప్పుడైనా బయటకు ఎక్కడైనా యాత్రలు పోయినప్పుడు పక్కన పెట్టండి. కుదరనప్పుడు మనం ఏం చేయలేము. అక్కడ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తారు. రోజు పోతాం. రోజు సరైన మార్గంలో ఉన్నారు అయితే. అవును సార్. ఇంకేమైనా పాటలు పాడగలుగుతారా? ఇంకా పాడతాం కానీ అప్పుడు ఖజానికి ముందు కాదు. ఎంత పాపి నయ్య గురురాయా మీ పాద కమలము ఎంత తెలియకపోతి ప్రభురాయా ఎంత పాపి నయ్య గురురాయా మీ పాద కమలము ఎంత తెలియకపోతి ప్రభురాయా ఇంత దోష కర్మలానే నింతవరకు తెలియలేక ఇంత దోష కర్మలానే నింతవరకు తెలియలేక చింతలో బడి పొర్లు కాలము బొంత గడిపి మోసపోతి ఎంత పాపి నయ్య గురురాయా మీ పాద కమలము ఇంత తెలియకపోతి ప్రభురాయా తోలు బొమ్మని కీలు తెలియక బాల్య యౌవన ముందుగానక తోలు బొమ్మని కీలు తెలియక బాల్య యౌవన ముందుగానక మతి నొందుతి గురువరేణ్యామూలమేమి తెలియలేక ఎంత పాపి నయ్య గురురాయా మీ పాద కమలము ఇంత తెలియకపోతి ప్రభురాయా
పచ్చి చర్మపు మాంస రక్త కృత్యములో సిక్కి నష్టము. పచ్చి చర్మపు మాంస రక్త కృత్యములో సిక్కి నష్టము. బెచ్చులోబడి నిన్నుగా నగ తుచ్చమానవుడనైతినయ్యా. బెచ్చులోబడి నిన్నుగా నగ తుచ్చమానవుడనైతినయ్యా. ఎంత పాపినయ్య గురురాయా, మీ పాద కమలము ఇంత తెలియకపోతి ప్రభురాయా. దారపుత్ర ధనములనడి బీరపీచు చిక్కులోన. దారపుత్ర ధనములనడి బీరపీచు చిక్కులోన. దారి నెరగక పదవికి దూరమై చెడిపోతినయ్యా. దారి నెరగక పదవికి దూరమై చెడిపోతినయ్యా. ఎంత పాపినయ్య గురురాయా, మీ పాద కమలము ఇంత తెలియకపోతి ప్రభురాయా. దాహమనడి వలల జిక్కి స్వభావము తెలియలేక. మోహమనడి వలల జిక్కి స్వభావము తెలియలేక. మోహమనడి వలల జిక్కి స్వభావము తెలియలేక. ద్రోహినై ఇన్నాళ్ళ దాకా దాహములో పొర్లుచుంటిని. ద్రోహినై ఇన్నాళ్ళ దాకా దాహములో పొర్లుచుంటిని. ఎంత పాపినయ్య గురురాయా, మీ పాద కమలము ఇంత తెలియకపోతి ప్రభురాయా. ధరణి దుర్గయ్యాలను నిరతము నమ్మినవాడా. ధరణి దుర్గయ్యాలను నిరతముగా నమ్మినవాడా. పరగ నారాయణ దాసు ఎర్క దూరము చేసినాడు. పరగ నారాయణ దాసు ఎర్క దూరము చేసినాడు. ఎంత పాపినయ్య గురురాయా, మీ పాద కమలము ఇంత తెలియకపోతి ప్రభురాయా. చాలా చక్కగా పాడారు. అయితే పాటని గమనిస్తే ఇందులో చాలా అర్థం ఉంది. చాలా చక్కటి భజన నేర్చుకున్నారు మీరు. అయితే చివరిగా ఇప్పుడు మీలాగా మీ వయస్సు ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, అనారోగ్యం వల్ల మీలాగా అతి బరువు కావచ్చు, కంటి చూపు కావచ్చు, మోకాలు సమస్య కావచ్చు, ఇంకేదైనా అనారోగ్యం వల్ల కావచ్చు, ఇంట్లో టెన్షన్స్ వల్ల, కుటుంబ సమస్యల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏమిటి? వాళ్ళందరికీ ఒకటే సలహా చెప్తున్నా స్వామి, మనకు ఎట్లనైనా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ ఉండాలి. అందరూ కూడా ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరికి చేతులు మొక్కి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ తయారు చేసి శ్రద్ధ ఉని దీన్ని ఎట్లనైనా త్యాగం చేసి టైం సంపాదించుకొని గురుగారి దగ్గరకు వచ్చి ఈ శిక్షణ పొంది వాళ్ళు ఖచ్చితంగా ఈ సాధన చేసి అందరూ బాగుపడాలని కోరుకుంటున్నా. అందరికీ మీరు క్రియాయోగ సాధన చేయాలని చెప్తున్నా. ఓకే. సో మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలు కొత్తగా చూసే ప్రేక్షకులకి చాలా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము. స్వామి, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.